ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి యొక్క ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘ సభ్యుల కుటుంబంలో ఒక వివాహ ప్రకటన మీ ముందు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ ఎన్ దేవవరం గారి కుటుంబ పక్షంగా నాయకంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వారి యొక్క చిన్న కుమారుడు ఎన్ అగస్టి ప్రదీప్ కుమార్ విత్ ఎస్ క్రిస్టి క్యార్లిన్, సెకండ్ డాటర్ ఆఫ్ లేట్ శ్రీమతి ఎన్ రాజకుమారి అండ్ శ్రీ ఎస్ రాజారావు, కర్నూలు. వీరి వివాహము సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 10:30 గంటలకు కోల్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో సంఘ కాపర్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలియజేస్తున్నాం. ప్రార్థన చేయండి, పాల్గొనండి. ఈరోజు మనము ధ్యానించబోతున్న అంశం ఆరాధనపై అపవాది కలుగు చేసే భ్రమలు. ఆరాధనపై అపవాది కలుగు చేసే భ్రమలు. దేవుని ఆరాధించడం అన్నది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా పరలోకంలో ప్రారంభమైంది. దేవుడు సృజించిన దేవదూతలు ఆయన సముఖములో నిత్యము ఆరాధించేవారు. ఆ ఆరాధించే సమూహంలోనే వారికి నాయకుడిగా ఉండేవాడు లూసిఫర్. ఈ లూసిఫర్ తన మనసును చెరుపుకొని దేవునితో సమానుడిగా ఉండాలని, ఆరాధనకు తను కూడా కేంద్రంగా ఉండాలని ఆశించి తిరుగుబాటు చేసి పతనమై పడిపోయాడు. ఆ పిమ్మట జరిగిన చరిత్ర మనం చూసినప్పుడు దేవుడు నరుని సృజించాడు, నరుని కొరకు నారిని సృజించాడు. వీరిరువురు కూడా తనతో అన్యోన్యమైన సంబంధం కలిగి ఉండాలని, తన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించువారుగా ఉండాలని, అదే రీతిగా తన ప్రతినిధులుగా భూమిపై ఏలువారుగా ఉండాలని దేవుడు సంకల్పించాడు. ఈ సంకల్పాన్ని అనుసరించి వారు దేవునితో అన్యోన్యంగా ఉంటున్న పరిస్థితుల్లో దేవునికి నరులకు మధ్య అపవాది ప్రవేశించాడు. ఈ బంధాన్ని తెంపడమే వాడి యొక్క ప్రణాళిక. ఒక విశ్వాసి పట్ల సాతాను యొక్క పన్నాగం ఎలాగుంటుందో మనం అర్థం చేసుకోవాలి. మొదట వారిని సమీపిస్తాడు, ఆ తర్వాత వారి కొరకై తంత్రములు పన్నుతాడు, ఆ పిమ్మట వారికి ఉరియొగ్గి లేదా వలయొగ్గి వారిని పడగొడతాడు. ఇది సాతాను యొక్క వ్యూహం. భ్రమపరిచి అసత్యాన్ని సత్యముగా మార్చి దాన్ని నమ్మేలాగు చేసి దేవునికి విరోధంగా పడిపోయే స్థితిలోకి తీసుకెళ్లడమే సాతాను యొక్క ప్రణాళిక. ఆనాటి నుండి ఈనాటి వరకు అపవాది ఇదే ప్రణాళికతో ఉన్నాడు. ఈ యుగాంతంలో ఉంటున్న మనకు తనకున్న కాలము అతి సమీపమని అపవాది ఎరిగి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ ఉన్నాడని అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుని ఆరాధిస్తున్న ప్రజలంగా మనము కడు జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేయబడుతున్నాం. దేవుని ఎలాగో ఆరాధించాలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దైవవాక్యం బోధిస్తూ ఉంది. ఆత్మతో సత్యముతో అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో, రెండవదిగా సత్యవాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథ సహకారంతో దేవుని యుక్తంగా మనం ఆరాధించగలం. ఈ రెండు సదుపాయములు లేకుండా దేవునికి అంగీకారమైన విధంగా దేవుణ్ణి ఆరాధించలేం. పరిశుద్ధాత్మను లేకుండా ఒక వ్యక్తి విశ్వాసిగా జీవించలేడు. వాక్యము లేకుండా ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా భూమి మీద కొనసాగలేడు. అందువల్ల మాట చేతను, క్రియ చేతను, ఆత్మతోను, సత్యముతోను దేవుని ఆరాధించడం అన్నది దేవుని ఉద్దేశమైతే
అలాగున దేవుని ఆరాధించాలి అంటే పరిశుద్ధాత్మని నడిపింపు చేత వాక్య క్రమంలో, వాక్య మార్గదర్శకత్వంలో దేవుని ఆరాధించాలి. అలాగ ఆరాధిస్తున్న వారు విశ్వాసంలో ఎదిగి వారి నీతి అధికమై క్రమక్రమముగా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతూ ఉన్నారు. ఇది అపవాదికి ఎంతమాత్రం ఇష్టం లేనటువంటి ప్రక్రియ. అందువల్ల దీన్ని పాడు చేయడానికి విశ్వాసులకు సైతం అనేక భ్రమలు కల్పించి వారిని పడగొట్టడానికి అపవాది ఎన్నో రీతులుగా ముందుకు వస్తున్నాడని మనం గుర్తించుకోవాలి. కనుక దేవుని ఆరాధిస్తున్న ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము అపవాది యొక్క తంత్రములను గురించి ఎరుగని వారము కాము కనుక వాడు ఎలాంటి వ్యూహములతో, తంత్రములతో, వలలతో ఉరియొగ్గడానికి వచ్చినా కూడా జాగ్రత్తగా మనము అపవాది శోధనలో పడకుండా తప్పించుకొని దేవునికి ఇష్టలుగా, దేవునికి సమీపస్తులుగా జీవించడానికి నిరంతరము ప్రయాసపడవలసిన వారమని గుర్తించుకోవాలి. మన సొంత రక్షణను భయముతో, వణుకుతో కాపాడుకొనవలసిన వారమని మనం గుర్తించుకోవాలి. ఈ గొప్ప బాధ్యతను సక్రమంగా మనం నిర్వహించడానికి పూనుకున్నప్పుడు ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చడానికి ఆరాధన గురించి అపవాది ఎలాంటి భ్రమలు తీసుకొస్తాడో వాటిని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరైనా ఈ భ్రమలో పడిపోతూ ఉన్నట్లయితే తమను తాము పరీక్షించుకొని సరిచేసుకొని మరల దేవుని వాక్యానుసారంగా ఆరాధించు సమాజంలో ఉండాలన్నదే ఈ యొక్క సందేశం యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉన్నది. అపవాది ఆరాధన పట్ల కలుగు చేసే భ్రమలు ఏమై ఉన్నాయి, వాటిని కొన్ని అంశములు మీ ముందుంచబోతున్నాను. అపవాది కలుగు చేసే మొదటి భ్రమ, ఆరాధన అంటే కేవలము నేను కేంద్రంగా ఉండేటటువంటి ఆరాధన. ఇది అపవాది నేర్పించే వ్యూహం. అనేకులు ఇందులో పడిపోతూ ఉంటారు. వర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ యూ, ఇది నేర్పిస్తాడు అపవాది. ఆరాధన అంటే నీవే ప్రధానమైన వ్యక్తివి అని నేర్పిస్తాడు. అంటే నీకు నచ్చినటువంటి ఆరాధన సెట్టింగ్ ఉండాలి, నీకు నచ్చినటువంటి సంగీతం ఉండాలి, నీకు నచ్చినటువంటి భవన నిర్మాణం ఉండాలి, నీకు నచ్చినటువంటి సంగీత బృందం ఉండాలి, ప్రతిదీ నీకు నచ్చినట్లుగా జరగాలి. అప్పుడు మాత్రమే నీవు ఆరాధిస్తావు. అలాగూ లేకపోతే నీవు ఆరాధించలేవు. పైగా ఆరాధించడానికి ఏంటి నీకు అభ్యంతరం అంటే అప్పుడు నువ్వు చెప్పే కారణం ఏమిటంటే ఇది నా తప్పు కాదు, మిగతా ఇవన్నీ వీరి తప్పులున్నాయని చూపించడం అపవాది నేర్పిస్తాడు. ఇక్కడ అర్థమవుతున్నది ఏమిటంటే దేవుని ఆరాధించాలంటే నీకు నచ్చినట్లుగా అన్నీ అమరి ఉండాలి, అప్పుడు మాత్రమే నువ్వు ఆరాధిస్తావు. లేకపోతే ఇతరులపైన నిందలు వేస్తావు. ఇది అపవాది నేర్పించే తంత్రం. అనేకులు అమాయకంగా ఈ తంత్రంలో పడిపోతూ ఉన్నారు. నీకు నచ్చినట్లుగా బయట అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఆరాధించడం, లేకపోతే ఆరాధించలేకపోవడం అన్నది నీవెంత బలహీనుడవో చూపిస్తుంది. దేవుని ఆరాధించడానికి నీకు బయట పరిస్థితులు అనుకూలత అక్కర్లేదు. నీకు దేవునికి మధ్య ఉన్న అనుబంధాన్ని సూచించడానికి ఇవేవి నీకు సదుపాయాలు కావు. నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇంకెవరో ఏదో నీ కోసం అమర్చి ఉండాల్సిన అవసరం లేదు. నీకు నీవుగా దేవునితో నీ మనసు విప్పి స్తుతించి ఆరాధించి ప్రార్థించడానికి ఇవేవి అడ్డుగా ఉండవు అని గుర్తించుకోవాలి.
ప్రియులారా, బయట ఫ్యాక్టర్స్ అన్నీ చక్కగా లేవు కాబట్టి ఆరాధించలేకపోతున్నానని భ్రమపడుతూ దేవుణ్ణి ఆరాధించకుండా దూరంగా వెళ్తున్న వారికి ఇది జాగ్రత్త. అపవాది మీ మనసులో ఇలాంటి భ్రమను తీసుకొని వచ్చి మిమ్మల్ని ఆరాధించకుండా దేవునికి దూరంగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దీని నుంచి బయటపడదాం. రెండవ భ్రమ అపవాది కలుగజేసేది, ఆరాధన అంటే ముగిశాక నేను ఏదో తీసుకొని వెళ్ళాలి, అప్పుడే అది నిజమైన ఆరాధన అనిపిస్తుంది అని చాలామందిని అపవాది భ్రమలో పెడతాడు. యూ షుడ్ బి గెటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ వర్షిప్. ఇది అపవాది నేర్పించే భ్రమ. మందిరాన్ని దాటి వెళ్తూ ఉన్నప్పుడు నీవు ఏదో తీసుకొని వెళ్తున్నావు అన్న ఫీలింగ్ రాకపోతే ఆ దినాన నీవు ఆరాధించలేదు అని చింతిస్తూ ఉంటావు. ప్రియులారా, జాగ్రత్త పడదాం. ఇది చాలా కుయుక్తితో కనిపించేటటువంటి భ్రమ. దేవుని ఆరాధించడం అంటే ఏదో తీసుకొని వెళ్ళడం కాదు, దేవునికి ఇవ్వడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే నీవు ఇవ్వడం, తీసుకోవడం కాదు. ఆరాధించే వ్యక్తిలో మొట్టమొదట ఉండాల్సిన భావన ఏమిటంటే దేవునికి నేను ఏమిస్తే ఆయన నన్ను అంగీకరిస్తాడు, దేవునికి నేను ఏమిస్తే ఆయన నా యందు ఆనందిస్తాడు. ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్, ఇట్స్ అబౌట్ గివింగ్. ఆరాధన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో దేవుని ఆరాధించడం అంటే నీవుగా నీకున్న సంపూర్ణమైనటువంటి సమస్తమును ఆయనకు ఇవ్వడం. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును అని చెప్పడమే ఆరాధన. అందువల్ల ఈనాడు చాలామంది దేవునికి ఇవ్వడం కంటే మందిరానికి వచ్చి ఏదో తీసుకొని వెళ్ళాలి అనే ధోరణితో వస్తూ ఉంటారు. ఇది వారి తప్పు కాదు, కానీ వారి మనసుల్లో అపవాది కలుగజేసిన ఒక భ్రమ. ఎప్పుడైతే సత్యము బయటికి వస్తుందో అప్పుడు స్వాతంత్రం వస్తుంది. ఎప్పుడైతే వీరు సత్యమును గ్రహిస్తారో అప్పుడు స్వతంత్రులు అవుతారు. దేవుని ఆరాధించడం అంటే దేవునికి ఇచ్చి సంతోషపడడం. నీ కృతజ్ఞతను, నీ స్తుతిని, నీ ప్రార్థనను ఇచ్చి సంతోషించడం, ఈ సంతోషమే ఆరాధన. ఏమీ పొందకపోయినా ఇచ్చి సంతోషించగలిగిన మనస్సు నీకున్నదా? అలాంటి ఆరాధన చేయడానికి సిద్ధపడి వస్తూ ఉన్నావా? ఎప్పుడైతే ఇట్టి మనస్సుతో వస్తామో దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు వట్టి చేతులతో పంపువాడు కాడు. ఆశగొన్న ప్రాణమును తృప్తిపరిచేవాడు. ఆయన్ను సమీపించే వారిని వట్టి చేతులతో తిరిగి పంపేవాడు కాడు. కానీ మొదట సరిపడాల్సింది మన దృక్పథం. ఏదో తీసుకొని వెళ్ళాలి అని వస్తే గనక, ఇవ్వడానికి నీవు సిద్ధపడి ఉండకపోతే గనక, నీవేది పొందలేకపోతే తప్పు నీలోనే ఉంది అని నువ్వు గుర్తించాలి. మొదట దేవునికి ఇవ్వాల్సినటువంటి స్తుతిని, కృతజ్ఞతలను, ఆరాధనను ఇచ్చినప్పుడు ఆయన ఎలా నిన్ను తృప్తిపరుస్తాడో చూడాలి. కానీ సాతానుడు ఏం నేర్పిస్తాడంటే నీవేది తీసుకోకపోతే నీ ఆరాధన వ్యర్థమే అని నేర్పిస్తాడు. జాగ్రత్త పడదాం. ఈ వల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేద్దాం. అపవాది కలుగజేసే మూడవ భ్రమ, ఆరాధన అన్నది మనకున్నటువంటి సందర్భాల్లో ఇది ఎంతమాత్రం సరిపోయేదిగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇర్రెలవెంట్. నేను ఆరాధించకపోతే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు.
అన్నటువంటి నిర్లక్ష్య స్వభావాన్ని అపవాది ఎంతోమందిలో ఉంచుతూ ఉన్నాడు. చాలామంది దీన్ని స్వీకరిస్తారు. అందుకనే చాలామంది దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి రారు. సంఘముగా కూడి ఆరాధించే ఎన్నో సందర్భాలను చాలామంది తప్పించుకుంటూ ఉంటారు, ఎగరగొట్టేస్తుంటారు. కారణం ఏమిటంటే, ఏముంది, వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అనేటటువంటి నిర్లక్ష్య ధోరణి. ఎందుకు కుటుంబాల్లో ఆదివారం అందరూ కుటుంబంగా దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు? చాలా సందర్భాల్లో సంఘ ఆరాధనల్లో కుటుంబంగా వచ్చిన వారిని చేతులెత్తమంటే అలాగూ చేతులెత్తే వారు చాలా కొద్దిమందే ఉంటారు. చాలా కొద్దిమందే ఉంటారు. అర్థం ఏమిటంటే, చాలా కుటుంబాలను దేవుని ఆరాధించడానికి, కుటుంబాలుగా రావడానికి అపవాది అడ్డుకుంటూ ఉన్నాడు. భర్త వస్తే భార్య రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు. ఏదో వంకతో కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండకుండా అపవాది అడ్డగిస్తున్నాడని గుర్తుంచుకోవాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే ఈ ప్రజలను దేవుని ఆరాధించడానికి పంపు అని ఫరోని అడిగినప్పుడు ఫరో ఇలాంటి అపవాది తంత్రాన్నే ప్రయోగించాడు. పురుషులు వెళ్ళండి, మిగతా వారు ఇక్కడే ఉండండి, మీరు వెళ్ళండి, మీ ఆస్తి ఇక్కడే పెట్టండి, ఇలాంటి ఎన్నో సూచనలను ఇచ్చాడు. కానీ మోషే వాటికి రాజీ పడలేదు. దేవునికి ఇవ్వాల్సినవి ఇంట్లో పెట్టి రిక్త హస్తాలతో వచ్చి ఆరాధించడం, కుటుంబంగా రాకుండా వ్యక్తిగతంగా వచ్చి ఆరాధించడం, ఇది ఎంత బలహీన స్థితి. కాబట్టి ప్రియమైన విశ్వాస కుటుంబంలారా, జ్ఞాపకం ఉంచుకునండి, మీరు కుటుంబంగా దేవుని సన్నిధిలో రాలేకపోతున్నారంటే అపవాది మీలో కొందరిని భ్రమపరిచి వెనక్కి లాగుతున్నాడు. వెళ్ళకపోతే ఏం కాదులే, ఒక వారం వెళ్ళకపోతే ఏం కాదులే అనే నిర్లక్ష్య ధోరణి నేర్పించి క్రమక్రమముగా వారిని దేవునికి దూరంగా తీసుకొని వెళ్తూ ఉన్నాడని గమనించాలి. ఇలాంటి భ్రమలో ఉంటున్న వారిని దాని నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కుటుంబములకు, సంఘములకు ఉన్నది అని మనం గుర్తించాలి. నాలుగవది, అపవాది కలుగజేసే నాలుగవ భ్రమ, ఆరాధన అంటే శరీరాలను ఊపేలాగా, ఉద్రేకమును కలుగజేసేలాగా, ఏదో ఎక్సైట్మెంట్, ఎమోషనల్గా తీసుకెళ్ళేటటువంటిది ఉంటేనే ఆరాధన, లేకపోతే అది ఆరాధన కాదు అనేటటువంటి భ్రమను సాతానుడు మనసుల్లోకి నాటుతూ ఉన్నాడు. పెద్ద శబ్దం లేకపోతే ఆరాధన కాదు, నృత్యాలు లేకపోతే ఆరాధన కాదు, శరీరంలో ఊగిపోకపోతే అది ఆరాధన కాదు. ఇలాంటి ఆరాధనను నేర్పిస్తూ ఉన్నాడు. చాలామంది దీనికి బానిసలు అవుతూ ఉన్నారు. సాంప్రదాయ సంగీతం అంటే విసుగు, సాంప్రదాయ పద్ధతులంటే విసుగు, ఆరాధన అంటే అలా కాదు, మాకు నచ్చినట్లుగా ఇలాగుండాలని కోరుకోవడం, ఇలాంటి భ్రమలో నుంచి నిజముగా దేవుని ఎరిగిన విశ్వాసి బయటికి రావాలని మనం గుర్తుంచుకోవాలి. సాంప్రదాయ సంగీతం ఏమాత్రం రుచి లేదు అని భ్రమించేవారు, శరీరాలను ఉద్రేకపరిచే సంగీతమే నిజమైన ఆరాధన అనుకునేవారు ఎంత తప్పు ఆలోచనతో వెళ్తున్నారో మనం గుర్తుంచుకోవాలి. సంగీతము కాదు కానీ సాహిత్యంలో ఉన్న పదాల యొక్క భావము వ్యక్తులతో మాట్లాడుతూ ఉంది. సంగీతానికి, శబ్దాలకు
మాట్లాడే శక్తి లేదు, కానీ మాటలకు మార్చగలిగిన శక్తి ఉంది. అందుకే సాంప్రదాయ కీర్తనలలో భక్తుల అనుభవాలతో కూడిన మాటలున్నాయి. ఆ మాటలే అనేకుల జీవితాలను మార్చాయి. ఇట్ ఈస్ ద లిరిక్, ఇట్స్ నాట్ ద మ్యూజిక్, ద సౌండ్స్. అది జీవితాలను మార్చగలుగుతుంది. శబ్ద ధోరణులుండే సంగీతం శరీరాన్ని ఉద్రేకపరచొచ్చేమో, కానీ అది మనసును, ఆత్మీయ స్థితిని తాకలేదని గుర్తుంచుకోవాలి. ఆత్మ సంబంధమైన పాటలు, వీటితో దేవుని ఆరాధించాలి. కానీ ఈనాడు సాహిత్యం కూడా ఎంత పెడదారిలో వెళ్తూ ఉన్నదంటే, ఎవరికి వారు ఏమాత్రం రక్షణ అనుభవం లేని వారు కూడా పాటలు రాస్తూ, ఏమాత్రం దేవుని ఎరుగని వాడు కూడా దేవుని ఎరిగినట్లుగా మాటలు రాస్తూ, ఇద్దరు వ్యక్తుల మధ్య కలిగే ప్రేమ అనుభూతులనే దేవుని ఆరాధించే అనుభవంగా మారుస్తూ, ఇలాంటి లోక సంబంధమైన ప్రేమ భావనలను దేవుని యొక్క ఆరాధనలోకి జొప్పిస్తూ, సినిమా సంగీతాన్ని అనుకరిస్తూ, పాటలను ట్యూన్ చేస్తూ, దీన్ని ఆరాధనగా చెప్పుకుంటూ ఎంత కలుషితం చేస్తూ ఉన్నారో దీన్ని గమనిస్తున్నప్పుడు, ఇది ఎంత మాత్రము దేవునికి అంగీకారమైన, యోగ్యమైన ఆరాధన కాదు అని మనం గుర్తించాలి. ఆత్మతో సత్యముతో జరిగే ఆరాధనలో శరీరము ఉద్రేకము పొందదు, కానీ ఆత్మ ఉజ్జీవం పొందాలి. అది ఆరాధన. శరీరం ఊగిపోతే ఆత్మ కదిలించబడుతుంది అనుకోవడం భ్రమ. ఆత్మలో కదలిక అది సంగీతంతో రాదు, కానీ పరిశుద్ధాత్ముని వల్ల కలుగుతోంది. అది జరగాలి, అది ఆరాధన అవుతుంది. దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు జీవము లేనటువంటి గడప కమ్ముల పునాదులు సైతం కదిలాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. కనుక జీవము లేనివారు కదిలించబడి, అంతరంగంలో కదిలించబడి దేవుని వైపుకు మళ్ళేటట్లుగా చేయగలిగేది యుక్తమైన ఆరాధన అవుతుంది తప్ప, వ్యక్తులు కేంద్రంగా, వరములు కేంద్రంగా, సంగీతం కేంద్రంగా, ప్రజల యొక్క అభిమానం కేంద్రంగా చేసుకొని జరిగే తంతు అంతా కూడా ఆరాధన అని చెప్పుకుంటే, వీరందరూ కూడా అపవాది భ్రమలో ఉన్నారని మనం గుర్తుంచుకోవాలి. ఇది చాలా సుదీర్ఘమైన అంశం, కానీ చాలా క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. వాక్యం నెరిగిన వారు, నడిపించగలిగిన అనుభవం ఉన్నవారు, నాయకత్వంలో ఉన్నవారు ఇలాంటి పెడధోరణులను, ఆరాధన పేరుతో జరుగుతున్నటువంటి అక్రమ పద్ధతులను సరిదిద్దాల్సిన అవసరత మన దినముల్లో ఎంతైనా ఉంది అని మనము గుర్తించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ప్రజలకు ఏది యోగ్యమైన, యుక్తమైన ఆరాధన, దానిని మనం నేర్పించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఈనాడు స్టేజ్ల పైన మిరుమిట్లు గొలిపే అలంకరణలతో, డ్యాన్సులతో జరిగేది ఆరాధన అని చెప్పగలమా? వాక్యం ఎరిగిన వారు విశ్లేషించుకొని ఇతరులను ప్రభు వైపుకు మళ్లించండి. అపవాది కలుగజేసేటటువంటి 5వ భ్రమ, దేవునికి నీవేమిస్తున్నావో దాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఎంత ఇస్తున్నావో దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు అని నేర్పించే మరి యొక్క భ్రమ. అంటే నువ్వు ఎంత ఇస్తున్నావో దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే ఈనాడు దీన్ని ఇంకో మాటలో చెప్పాలంటే ప్రాస్పరిటీ టీచింగ్ అని చెప్తాం. ఇస్తే తిరిగి సమృద్ధిగా తిరిగి పొందుతావు అనేటటువంటి బోధ.
ఈ బోధ యొక్క భ్రమలో పడిపోయి చాలామంది ఎక్కువ దీవించబడాలి అనే ఆశతో ఎక్కువగా ఇచ్చి నష్టపోతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక లాటరీ స్కీమ్ లాంటిది. నువ్వు ఇంత ఇస్తావు కానీ ఎంత కోరుకుంటూ ఉన్నావు. ప్రియులారా, ఈనాడు ప్రాస్పరిటీ గాస్పెల్ ప్రీచర్స్, సమృద్ధి సువార్థికులు మెగా చర్చలను పెట్టుకొని ప్రజలను దోపిడీ చేస్తున్న ఈ వ్యవస్థను చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రజలు ఎంత భ్రమలో ఉండి అపవాది చేత ఈడవబడుతున్నారో గుర్తించుకుంటే వారిని బయటికి రప్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని గుర్తించాలి. చాలామంది దేవుని వాక్యాన్ని వక్రీకరించి వాక్యము చెప్తున్న ఉద్దేశాలను మార్చి తమకు అనుకూలమైన బోధలను ప్రజలకు నేర్పించి వారిని విశ్వాస భ్రష్టులుగా చేయడం మాత్రమే కాకుండా వారి ధనమును దోచుకొని వీరు గొప్ప భవనాలను కట్టుకొని వారి పరిచర్యలను గొప్పగా విస్తరింప చేసుకుంటూ ఉన్నారు. ఇది విగ్రహారాధనతో సమానమైన పాపం. ప్రియులారా, దేవుని వాక్య వెలుగులో కొన్ని మాటలు గుర్తు చేస్తాను. నీవిచ్చే ధనముతో దేవుని మెప్పించి దేవుని దీవెన పొందగలను అని అనుకుంటే దేవుడు అంత వెర్రివాడని నీవు అనుకుంటూ ఉన్నావా? డూ యూ థింక్ గాడ్ ఈజ్ ఫూల్? కెన్ యూ ఫూల్ గాడ్ బై గివింగ్ గుడ్ మనీ అండ్ గెట్ బెనిఫిట్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్? అసాధ్యము. నీవిచ్చే ధనమును బట్టి నిన్ను దీవించడు దేవుడు, నీ హృదయ స్థితిని బట్టి దీవిస్తాడు. ఏమిస్తున్నావో కాదు, ఎలాంటి హృదయంతో ఇస్తున్నావో. నీ అర్పణ వెనక ఆరాధన లేకపోతే నీ అర్పణ దేవుడు అంగీకరించడు. నీ అర్పణ వెనక నీ హృదయ ఉద్దేశం సరిగా లేకపోతే దేవుడు నీ అర్పణ అంగీకరించడు. యాకోబు పత్రికలో చాలా చక్కగా చూస్తాం. ఎందుకు అనేకులకు ఏమీ దేవుని నుంచి దొరకట్లేదంటే వారు దుర్లాభ అపేక్షతో ఇస్తూ ఉన్నారు, లోభంతో ఇస్తున్నారు, స్వార్థంతో ఇస్తున్నారు. తిరిగి పొందాలనే ఉద్దేశంతో నువ్వేది ఇచ్చినా తిరిగి దేవుని నుంచి పొందలేవు. ఇవ్వడం అన్నది ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా జరగాల్సింది. కానీ ఈనాడు అనేక మంది బోధకులు ఇస్తే తిరిగి పొందుతావని భ్రమ పెడుతూ ఉన్నారు. ఇది సాతాను బోధ, దయ్యముల బోధ. అందువల్ల ఈ బోధ నుంచి మనం తప్పుకుందాం, విడుదల పొందుదాం. దేవునికి ఇచ్చి సంతోషపడడం నేర్చుకోవాలి. ఏమీ ఆశించకుండా దేవునికి ఇచ్చి సంతోషపడడం నేర్చుకోవాలి. నీ అవసరం ఏమిటో పరలోకపు తండ్రికి తెలుసు. ఎప్పుడు నీకేమి ఇవ్వాలో, ఎలాగివ్వాలో, ఏ స్థితిలో ఇవ్వాలో ఆయనకు తెలుసు. దేవుని వరమును నీవు ధనముతో కొనగలవా? గారడివాడు చేసిన పని ఇది, గారడి బోధ. దేవుని వరమును ధనముతో కొనాలని ప్రయత్నం చేసినటువంటి గారడి వాడిని పేతురు ఏమని గద్దించాడో తెలుసా? నీ హృదయ ఆలోచనలు దేవుని ఎదురు సరిగా లేవు, నీవు ఘోరమైన దుష్టత్వంలో, బంధకంలో ఉన్నావని చెప్పాడు. నీ హృదయ స్థితి ఎలాగుంది? ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని నుంచి ఆశించి ఇవ్వడం మానుకోవాలి. దేవునికి ఇచ్చి సంతోషపడడం నేర్చుకోవాలి. ఏమీ ఆశించకుండా కేవలం సంతోషంతో, కృతజ్ఞతతో ఇవ్వడం నేర్చుకుంటే అది ఆరాధన. ఒక బీద విధవరాలు తనకున్న కొద్దిలో ఆ సమస్తమును కానుక వేసింది. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. బీద విధవరాలు తనకున్న 2 కాసులు వేసింది. ఇది గొప్ప ధనము కాదు, కానీ దేవుని దృష్టిలో ప్రశంసించబడినది. విధవరాలను కూడా దిగమింగేటటువంటి ఆ వ్యవస్థలో ఈనాడు కూడా ఎవరిని స్పేర్ చేయకుండా అందరినీ దోచుకుంటున్న ఈ వ్యవస్థలో దేవుని వాక్యం
మనకు ఎంతో రెలవెంట్గా ఉంది, మన సందర్భాలకు సరిపోయిన వాక్యం. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇచ్చుట అన్నది ఏది ఆశించకుండా హృదయపూర్వకంగా జరిగే ఆరాధనలో భాగంగా ఒక ప్రక్రియలా ఉండాలే తప్ప తిరిగి ఆశించి ఇవ్వడం అన్నది మానుకోవాలి. ఇంకొంతమంది తాము ఏది ఇచ్చినా తమ ముందు బూర ఊదించుకుంటూ ఉంటారు. ఇది ఎంత వ్యర్థమైన ప్రయాస. ఏమిచ్చావో అనేకుల ముందు బూర ఊదించుకొని, పేరు ప్రశంసించుకొని, సంఘంలో ప్రకటనలు చేయించుకొని, తమ పేరును గొప్ప చేసుకొని, ఇచ్చే కానుకను బట్టి అతిశయపడుతున్న వారికి దేవుని వాక్యం హెచ్చరించడం లేదా? ఇలాగివ్వడం ఆరాధన అవుతుందా? ఇది ఎంత మాత్రం ఆరాధన కాదు. ఇది వ్యక్తిగత ఆరాధన, స్వీయ ఆరాధన. ఇందులో దేవునికి మహిమ లేదు, ఇందులో దేవునికి కేంద్ర స్థానము లేదు. The quantity of your offering doesn't matter. The quality of your offering, that matters today. కాబట్టి ఎట్టి హృదయంతో దేవుని ఆరాధిస్తున్నావో దానినే దేవుడు స్వీకరిస్తాడు తప్ప, నీవిచ్చే ఎంత గొప్ప ధనమైనా నీ హృదయ స్థితి సరిగా లేకపోతే, నీ విశ్వాసవి కాకపోతే నీ ఆరాధన అంగీకరించాడు. కానీ అపవాది భ్రమ పెడుతున్నాడు. ఎక్కువ ఇస్తే దేవుడు నిన్ను ఎక్కువ దీవిస్తాడని భ్రమలో అనేక బోధకులను వాడుకొని ప్రజలను మోసపుచ్చుతూ ఉన్నాడు. అపవాది కలుగజేసేటటువంటి 6వ భ్రమ, ఆరాధన విషయంలో కలుగజేసే భ్రమ, దేవుని ఆరాధించడానికి శ్రేష్టమైన భవనం ఉండాలి అని. అందుకని ఈనాడు చాలామంది విశ్వాసులు అని చెప్పుకునేవారు సైతం ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి అని అంటే కొన్నిసార్లు స్థలాలను దృష్టిలో పెట్టుకొని వెళ్తూ ఉంటారు. పెద్ద మందిరాలు, ఎయిర్ కండిషన్ హాల్స్, ఇవి ఉన్న చోటుకి వెళ్తే బాగుంటుంది అని వెళ్ళేవారు కూడా ఉన్నారు. ఆర్కిటెక్చర్, స్ట్రక్చర్స్, ఫెసిలిటీస్, వీటిని దృష్టిలో పెట్టుకొని ఆరాధనకు వెళ్తున్న వారు కూడా ఉన్నారు. అక్కడ స్థలం సరిపోకపోయినా ఎక్కడో ఒక చోట సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియులారా, ఆరాధనకు ఎక్కడికి వెళ్ళాలి? 2 మాటలు గుర్తు చేస్తాను. నీ ఇంటికి దగ్గరగా ఉన్నదని నీ ఇంటికి దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళకు. అన్ని అద్భుతమైనటువంటి సెట్టింగ్స్ ఉన్నాయనే స్థలంలో ఆరాధనకు వెళ్ళకు. నీవు కోరుకున్న సదుపాయాలన్నీ ఉన్నటువంటి స్థలానికి ఆరాధనకు వెళ్ళకు. ఆరాధనకు వెళ్ళాలంటే ఎక్కడ సత్యవాక్యం ఉందో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సత్య సువార్త ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వాక్యానుసారమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉన్నదో అక్కడికి వెళ్ళాలి. అది నీ ఆత్మకు క్షేమం. అంతేకాని మిగతా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని నీవు ఆరాధనకు వెళ్తున్నట్లయితే నీవు ఆత్మీయంగా దిగజారే స్థానానికి వెళ్తూ ఉన్నావని గుర్తించుకో. అది జారుడు బండ, పాదం అక్కడ పెట్టావు, నెమ్మదిగా నిన్ను లోపలికి లాగేసుకుంటుంది. కొన్ని దేశాల్లో దేవుని ఆరాధించడానికి మందిరాలు కట్టుకోవడానికి కూడా అనుమతి లేని పరిస్థితుల్లో, కొన్ని దేశాల్లో ఆరాధించడానికి ఎన్నో ఆంక్షలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఎలాగ ఆరాధిస్తున్నారో తెలుసా? వారికి మందిరాలు లేవు, మైకులు లేవు, ఎయిర్ కండిషన్ రూములు లేవు, పెద్ద పెద్ద భవనాలు లేవు. చెట్ల కింద, పూరి గుడిసెల్లో, రహస్య ప్రాంతాల్లో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఆత్మీయ సంతోషం ఉంది, దేవుని సన్నిధి ఉన్నది. కాబట్టి స్థలమును బట్టి దేవుని సన్నిధి రాదు ప్రియులారా. దేవుని సన్నిధి ఆ స్థలాన్ని అలంకరిస్తుంది. నీవు ఆరాధిస్తున్న స్థలములో దేవుని సన్నిధిని, ఆయన ప్రసన్నతను చూడగలుగుతున్నావా?
దేవుని సన్నిధిని, ఆయన ప్రసన్నతను చూడడానికి నీ ప్రాణము, నీ శరీరము తప్పించిపోవాలి. అది ఆరాధన. ఆ సన్నిధి అనుభవించలేని స్థలంలో నీవు దేవుని ఆరాధించలేవని గుర్తుంచుకోవాలి. అపవాది కలుగజేసే 7వ భ్రమ, ఆరాధనలు ఎప్పుడు ఇంకోరితో పోల్చుకొని వారు నాకంటే శ్రేష్టంగా ఆరాధిస్తున్నారని తమను తాము తగ్గించుకునే భావన అపవాది నేర్పిస్తుంటాడు. ఇంకోరితో పోల్చుకొని యు ఆర్ నాట్ వర్షిపింగ్ బెటర్ దాన్ హిమ్ అని చెప్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నది డెవలప్ చేస్తుంది, తగ్గింపు భావన తీసుకొస్తుంది. ఇది కొంతమందిలో జరుగుతుంది. ఇంకొంతమందిలో నేను వారికంటే గొప్పగా ఆరాధిస్తున్నానే ఆధిపత్యపు భావన, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇది కొంతమందిలో వస్తుంటుంది. ప్రియులారా, ఆరాధనలో మనం ఒకరితో పోల్చుకోవడానికి మనం ఆ స్థలంలో కూడుకోవడం లేదు. ఒకరు నీకంటే ఎక్కువ ఆరాధిస్తున్నారా, ఒకరు నీకంటే తక్కువ ఆరాధిస్తున్నారా, అవి దేవుని తీర్పుకు వదిలివేసాయి. నీవు దేవుని ఎలాగ ఆరాధిస్తున్నావు వ్యక్తిగతంగా, ఆరాధన నీకు దేవునికి సంబంధించింది. నీవు దేవుని ఎలాగో ఆరాధిస్తున్నావు. ఇంకొకరి మీద నీ దృష్టి మళ్ళినప్పుడు నీ ఫోకస్ దేవుని నుంచి మనుషుల వైపు మళ్ళుతూ ఉంది. యెషయా ప్రవక్త దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు తాను అనేకుల కంటే మంచివాడుగా, నీతిమంతుడిగా జీవించి ఉండవచ్చు, కానీ తాను మనుషులతో తాను పోల్చుకోలేదు. కానీ పరిశుద్ధుడైన దేవునితో పోల్చుకొని, అయ్యో పరిశుద్ధుడైన దేవుని నేను చూశాను, నేను నశించితిని, నేను అపవిత్రమైన వాడును అని చెప్పి తాను పరిశుద్ధుడైన దేవునితో పోల్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అక్కడ ఆయన శుద్ధి చేయబడ్డాడు. పరిశుద్ధుడైన దేవునితో మనల్ని మనం పోల్చుకొని దేవుని చేత నిరంతరం శుద్ధి చేయబడ్డానికి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాని ఇంకోరితో పోల్చుకోవడానికి కాదు, ఇంకోరి చేత మనం ప్రశంసించబడ్డానికి కాదు. మనుషుల మెప్పును అపేక్షించినట్లయితే అది ఎన్నడూ ఆరాధన కాదు. మనుషుల కోసం చేసేదైతే అది ఆరాధన ఎన్నడూ కాదు, అది ప్రదర్శన అవుతుంది. చూసేవాళ్ళు చప్పట్లు కొట్టడానికో, చూసేవాళ్ళు ప్రశంసించడానికో చేసేది నాటకం అవుతుంది, వేడుక అవుతుంది తప్ప అది ఆరాధన ఎన్నటికి అవ్వదు. మనల్ని మనం దేవుని ఎదుట సరి చేసుకుందాం, దేవునికి ఇష్టమైన ఆరాధన ఇద్దాం. చివరి భాగంలోకి వస్తున్నాను, ముగింపులోకి వచ్చాం. కొంతమంది ఆరాధనకు వస్తూ ఉన్నప్పుడు సాతాను కలుగజేసే భ్రమ ఏమిటంటే, మేము డబ్బు చెల్లిస్తున్నాం, వారు మా ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు అనే ఉద్దేశంతో ఆరాధనకు వస్తారు. క్లియర్గా వివరించనివ్వండి. మేము డబ్బులు ఇస్తున్నాం, ఆయన బోధిస్తున్నాడు. మేము డబ్బులు ఇస్తున్నాం, వారు పాటలు పాడుతున్నారు. వి పే అండ్ దే పర్ఫామ్. ఇలాంటి ధోరణితో కొంతమంది వస్తారు. వారికి నచ్చినప్పుడు విమర్శిస్తారు. మేము పే చేస్తున్నాం, కానీ మేము కోరుకున్నట్లుగా మాకు ఇవ్వట్లేదు అని విమర్శిస్తూ ఉంటారు. కొంతమంది ఆరాధనకు వస్తే అందరికీ గ్రేడింగ్ ఇవ్వడానికి వస్తుంటారు. ప్రసంగికునికి ఒక గ్రేడింగ్, పాస్టర్ గారికి ఒక గ్రేడింగ్, పాటలు పాడేవారికి ఒక గ్రేడింగ్, కూర్చునే వాళ్ళకి ఒక గ్రేడింగ్. ఇందుకోసమా నీవు ఆరాధనకు వస్తూ ఉన్నది? ఒక్కొక్కరికి పాస్ మార్కులు, ఫెయిల్ మార్కులు ఇవ్వడానికి కానీ నీవు ఆరాధనకు వస్తూ ఉన్నది. ఇది నీ అంతరంగ స్వభావం అవుతే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు. సరిదిద్దుకో. దేవుని ఆరాధించడానికి వస్తున్న మనము ఇంకొకరిని విమర్శించడానికో, ఇంకొకరిని పరీక్షించడానికో మనం అక్కడికి రావట్లేదని గుర్తుంచుకోవాలి. మనము దేవుని ఆరాధించడానికి, దేవుని చూడడానికి, ఆయన ముఖ దర్శనమును చేసుకోవడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనకు మన ప్రేమను వెల్లడిపరచడానికి వస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ట్రూ వర్షిప్. చివరిది, అపవాది కలుగజేసే భ్రమలో చివరిది చెప్పి నేను ముగించబోతున్నాను.
దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చినప్పటికి కూడా అపవాది ఏం చేస్తాడంటే చాలామందిని ఎలాంటి ఆరాధనలో భాగస్వామిగా ఉండకుండా ప్యాసివ్గా ఉండేటట్లుగా చేస్తాడు. అంటే అందులో లీనమైపోకుండా వారిని ఆపివేస్తూ ఉంటాడు. పాటలు బాగా పాడేవారు ఉంటే సంతోషపడతాం, కానీ కలిసి పాడం. ఆరాధించే వారితో కలిసి ఆరాధించం, మనం దూరంగా ఉంటాం. ఆరాధన అంటే పాటలు బాగా పాడినప్పుడు నేను ఆరాధించాను, మంచిగా పాటలు విన్నప్పుడు నేను ఆరాధించాను, ప్రసంగం చక్కగా విన్నప్పుడు నేను ఆరాధించాను అనుకోవడం కాదు. కానీ నా జీవితంలో నాకు దేవునికి మధ్య ఆ సమయంలో ఏం జరుగుతుంది, ఇది ఆరాధన. కాబట్టి ప్రియులారా, ఆరాధన అన్నప్పుడు వాట్ హ్యాపెన్స్ టు అస్ రదర్ దెన్ వాట్ వీ డూ. మనలో ఏం జరుగుతుంది ఆ స్థలానికి వచ్చినప్పుడు. ఆచారపూర్తిగా వచ్చి కూర్చోవచ్చు, పాటలు వినవచ్చు, వాక్యం వినవచ్చు, కానుకలు వేయవచ్చు, ముగింపు దాకా ఉండొచ్చు, దైవ సేవకుని ఆశీర్వచనం పొంది వెళ్ళొచ్చు. ఇంతసేపు కూర్చున్నాను కాబట్టి నేను ఆరాధించాను అని నువ్వు భ్రమపడుతూ ఉన్నట్లయితే అది ఆరాధన కాదు. నీ వస్తున్నప్పుడు నీ మనసు ఎలాంటి సిద్ధపాటుతో ఉంది, కూర్చున్నప్పుడు నీ మనసు ఎలాగూ దేవునితో కనెక్ట్ అవుతూ ఉంది, చివరి దాకా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీలో ఏం జరుగుతూ ఉంది, ఈ ప్రాసెస్ అంతా మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రేమిస్తూ వచ్చి మన ప్రేమను వెల్లడిపరిచి ఆ ప్రేమను వెల్లడిపరిచిన సంతోషంతో తిరిగి వెళ్తున్నప్పుడు ఆ ప్రేమను దేవుడు అంగీకరించాడని, నీ ప్రేమను, నీ అర్పణను, నీ కృతజ్ఞతను దేవుడు అంగీకరించాడని సంతోషించినప్పుడు ఆ సంతోషంతో తిరిగి వెళ్తూ ఉండగా దేవుని యొక్క సిద్ధపరిచిన దీవెన నీ పైన అనుగ్రహించబడుతూ ఉండగా అందులో దొరికే సంతోషం, తృప్తి, ఇది నీవు ప్రతి వారం అనుభవిస్తూ ఉన్నావా? ఇలా జరుగుతూ ఉండనట్లయితే ఇంకా సాతానుడు తన భ్రమలో నిన్ను ఉంచుతూ ఉన్నాడని గుర్తుంచుకోవాలి. అయ్యో, ఈ భ్రమ నుండి నన్ను ఎవడు విడిపిస్తాడంటే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన రక్షకుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. దేవుని వాక్యము నీ పాదములకు దీపమైనది, నీ త్రోవకు వెలుగైనది. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో నీవు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మనికి లోబడినప్పుడు, వాక్య క్రమమును నీ స్వీకరించినట్లయితే నీ ఆరాధన మార్చబడుతుంది, సమూలంగా మార్చబడుతుంది, రూపాంతరం చెందుతుంది. నీ ప్రతి ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంటుంది. మార్చుకుందాం, దేవునికి ఇష్టం లేని ప్రతిదీ మార్చుకుందాం. అపవాది పెడుతున్న ప్రతి భ్రమ నుంచి తొలగిపోదాం. యోగ్యమైన యుక్తమైన ఆరాధనతో దేవుని మహిమపరుద్దాం. మహిమ ఆయనకు మాత్రమే చెందునుగాక. దేవునికి చెందవలసిన మహిమను ఏ ప్రసంగికునికో, ఏ సందేశకునికో, ఏ కాపరికో, ఏ సంగీత బృందమునకో, ఏ నాయకులకో, ఇంకెవరికో వ్యక్తిగతంగా మనము ఇచ్చినట్లయితే మనం విగ్రహారాధికులమే. జాగ్రత్త పడదాం. ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు మాత్రమే చెందునుగాక. అట్టి ఆరాధన మనమందరము చేయదముగాక. పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, త్రియేక దేవుని వెలిగింపు, జ్ఞానము, నడిపింపు
దేవుని వాక్యానుసారమైన ఆత్మతో, సత్యంతో, మాటతో, క్రియతో ఆరాధించి జీవితంలోకి నడిపించలాగిన మనకందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. దైవాశీస్సులు మీకు కలుగును గాక. మరలా వచ్చే ఆదివారం కలుసుకున్న పర్యంతం దేవుడు మిమ్మల్ని తన చిత్తానుసారంగా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.